వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఈరోజు వాల్ ఫ్యాన్ వైండింగ్ డేటా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వాల్ ఫ్యాన్ స్టేటర్ 20 mm. ఇది మనకి ఎక్కువగా ఫంక్షన్ హాల్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. పెద్దది వాల్ ఫ్యాన్ చూడండి. ఇన్నర్ ఐడి 69 mm అన్నమాట. 69. ఇప్పుడు మనకి స్టేటర్ యొక్క లెంత్ అన్నమాట. మొత్తం చుట్టుకొలత, కోర్ యొక్క చుట్టుకొలత 19 ఇంచులు ఉందన్నమాట. 19 inches ఫ్రెండ్స్. మనమైతే స్టేటర్ డయాగ్రామ్ తెలుసుకుందాం. ఫేస్ 1 అన్నమాట. ఇది ఫేస్ న్యూట్రల్ 32 స్లాట్స్ చూడొచ్చు. మనకి సైజ్ తీసుకోవాలన్నమాట. మనకి ఫస్ట్ సైజ్ ఎంత వస్తుంది అనేది ఒక స్లీవ్ తీసుకొని 1 to 6 ఫీచ్. ఆ 1 to 6 ఫీచ్లో మనకి సైజ్ ఎంత వస్తుందో చూసుకుంటే మనకి ఏ ఫార్మా వస్తుంది అనేది సైజుని బట్టి నేను ముందుగానే తీసుకున్నాను. నేనైతే సైజు చూడండి, సైజ్ తీస్తున్నాను. ఈ విధంగా మనం సైజ్ తీసుకోవాలి. సైజ్ తీసుకున్నాను. 72 mm ఫార్మా వస్తుందన్నమాట. మొత్తం మనకి 32 స్లాట్స్ ఉన్నాయి కదా. మనకి ఇది స్లో స్పీడ్ అనమాట. దీనికి రన్నింగ్ గేజ్ వచ్చేసి 33 mm, 33 గేజ్ వచ్చిందనమాట. చూడండి, మనమైతే ఈ విధంగా మనం చూసుకొని ఫిచ్ 1 to 6 ఫిచ్, 1 to 8 ఫిచ్ అనమాట. మనం టర్మ్స్ అనేవి చుట్టుకోవడం జరిగింది. టర్మ్స్ అయితే ఆల్రెడీ మనం స్క్రీన్ మీద ఇచ్చాను మీకు కౌంటింగ్. చూడండి, కాయిల్ ఫార్మాల మీద చుడితే నీట్గా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. మనం వైండింగ్ కూడా చూద్దాం, ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది. ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. ఏముంది చూసేదాన్ని. కానీ మనం కోర్లు ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. చాలా సింపుల్గా అంటే సింపుల్గా మనం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సింపుల్గా అర్థమవుతుంది. 1 to 6 ఫిచ్ అనమాట. చిన్న కాయల సైజు 1 to 6, పెద్ద కాయలు అయితే 1 to 8 అనమాట. మనకి టర్మ్స్ ఆల్రెడీ నేను రాశాను కదా. సేమ్ మనకి చిన్న కాయలు ఎక్కువగా టర్మ్స్ ఉంటాయి, నెక్స్ట్ పెద్ద కాయలో తక్కువ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కంపెనీ వాళ్ళు అలా చేశారు. లేదంటే మనం పెద్ద కాయలో కూడా మనకి టర్మ్స్ ఎక్కువగా పెంచుకోవచ్చు. వైర్ వెయిట్ పెరుగుతుంది మరి అని ఉద్దేశంతోనూ మరి ఏమో తెలియదు. వాళ్ళు చిన్న కాయలోనే టర్మ్స్ పెంచారు, పెద్ద కాయలో టర్మ్స్ తగ్గించారు అనమాట. అదేవిధంగా మనకి రన్నింగ్ స్టార్టింగ్ కూడా సేమ్ అలానే టర్మ్స్ వేసారనమాట. చిన్న కాయలు ఎక్కువగా, పెద్ద కాయలు తక్కువగా. చూడొచ్చు మనకి ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి, ఎలా ఫినిషింగ్ చేసుకోవాలో చూడండి. మీకు దగ్గరగా చూపించాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 to 8 కాయిల్ ఎక్కించాలన్నమాట. 1 to 8 కాయిల్. ఇప్పుడు రన్నింగ్ ఫస్ట్ సెట్, ఇది రన్నింగ్ R1 సెట్ అనమాట. మనకి ఇట్లా 4 సెట్లు ఉంటాయి. 2 కాయిల్ సెట్లు 4 ఉంటాయి. రన్నింగ్ 4, స్టార్టింగ్ 4 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం రన్నింగ్లో ఒక సెట్ అయితే ఎక్కిస్తున్నాం, అయిపోవచ్చింది. చూడండి, మనకి సింపుల్గా, ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం ఎక్కించుకోవచ్చు. సింపుల్గా ఇలాంటివి వైండింగ్ చేసుకుంటే మనకి వైండింగ్ మీద కూడా గ్రిప్ దొరుకుతుంది అన్నమాట. చాలా వరకు చూడండి, నీట్గా వచ్చింది కాయిల్. ఫినిషింగ్ ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం కామెంట్ పెట్టండి. నచ్చకపోయినా కూడా పెట్టచ్చు, డిస్లైక్ కూడా కొట్టవచ్చు అనమాట నచ్చకపోతే. చూడండి, నేనైతే మంచిగా చేశానని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో వీడియో చివరి వరకు చూడండి.
ఇప్పుడైతే మనం R1 సెట్ ఎక్కించాము, నెక్స్ట్ మనం R2 సెట్ ఎక్కించాల్సి ఉంటుంది. R2 సెట్ కూడా ఇప్పుడు మనం R1 ఎలా ఎక్కించామో సేమ్ అలాగనే మనకి 4 సెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. మరి నేనైతే స్కిప్ చేయలేదు, మొత్తం 4 సెట్లు వైండింగ్ చేసేది తీసాను అనమాట. కొంచెం లెంత్గా ఉంటుంది, లెంత్గా ఉందని మీరు స్కిప్ చేయొద్దు అనమాట. చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఇదైతే మనకి ఫంక్షన్ హాల్స్లో ఎక్కువగా ఓపెన్ ప్లేస్లలో హాల్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఈ ఫ్యాన్స్ అనేవి హౌస్ పర్పస్లో ఎక్కువగా ఉపయోగించరు. మామూలుగా మనకి సినిమా హాల్స్, నాకు రైల్వే స్టేషన్స్, ఇట్లా బస్ స్టాండ్స్, ఫంక్షన్ హాల్స్ ఎక్కువగా ఓపెన్ ప్లేస్లో గాలి ఎక్కువ రావటం కోసం పెద్ద పెద్ద ఫ్యాన్స్ వాడతారనమాట. ఇది 450 mm అనమాట, 1440 RPM. మనకి ఈ విధంగా మనకి 100 వాట్స్ 100 అనమాట. ఇవి క్రాంప్టన్లో ఇవి ఒక టైప్ అనమాట. దీనికంటే కొంచెం పెద్దగా కూడా ఉంటాయి. ఆల్మోనాడు ఇలా వేరే వేరే కంపెనీలు, ఆల్మోనాడు లేదంటే క్రాంప్టన్, వీగార్డ్, వీటిలో కూడా వస్తాయి అన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు R2 సెట్ కూడా ఎక్కించాం. 1 to 6 pitch, 1 to 8 pitch టర్మ్స్ ఆల్రెడీ మనం స్క్రీన్ మీద ఇచ్చాం. సేమ్ మనకి ఫస్ట్ ఫస్ట్ సెట్ ఎలా ఎక్కించిందో సెకండ్ కూడా అలాగనే ఎక్కించాలన్నమాట. సేమ్ సెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ మనకు ఎక్కించాం కాబట్టి థర్డ్ సెట్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. థర్డ్ ఫోర్త్ సెట్ ఎక్కిస్తే మనం రన్నింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. చూడండి, మనకైతే 2 సెట్లు ఎక్కించాము. మనకి మళ్ళీ పైన స్టార్టింగ్ కూర్చోవాలి కాబట్టి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా, సైజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. టైట్ ఉన్నా కూడా మనకు స్టార్టింగ్ ఎక్కదనమాట. అందుకని మనం పెట్టిన పేపర్కి ఈ 32 స్లాట్ కదా, ఈ స్లాట్కి సరిపోని సైజ్ తీసుకోవాలి. చూడొచ్చు, మీకు చూపిస్తున్నాను ఫినిషింగ్ ఎలా ఉందో ఏంటని. సేమ్ అట్లా వచ్చేలాగా ఉంటే మనకి వైండింగ్ కూడా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం రన్నింగ్ థర్డ్ సెట్ ఎక్కిస్తున్నాం అనమాట. ఫిచ్ మారదు, అదే ఫిచ్ ఉంటుంది. 1 to 6 సేమ్. 1 to 6, 1 to 8 అయితే మనకి కంటిన్యూగా ఆ ఫిచ్ అనేది వస్తూనే ఉంటుంది అన్నమాట. మనం కౌంట్ చేసుకోవాలి, 1 నుంచి 6 గాడీలు కౌంట్ చేసుకోవాలి. లేదంటే మన ఫిచ్ గాడీలు మారినాయి అనుకోండి, అప్పుడు మనకి సెట్లు తేడా వస్తాయి, గాడీలు సరిపోవు మనకి. ఆ విధంగా మనకి వైండింగ్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ సెట్ అప్పటికి గాను అర్థమవుతుంది ఫిచ్ మారితే. ఫిచ్ మారకుండా చూసుకోండి ఫ్రెండ్స్. 1 to 6, 1 to 8 అనమాట. మనమైతే చిన్నకాయలు ఎక్కించాము. రన్నింగ్ 3 సెట్స్లో చిన్నకాయలు ఎక్కించాము. రన్నింగ్ 3 సెట్స్లో పెద్ద కాయలు ఎక్కిస్తున్నాను. చూడండి, సింపుల్గా అంటే లూజ్ వైండింగు మనకి ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా వైండింగ్ చేసుకోవచ్చు. మినిమం ఒక 30 minutesలో వైండింగ్ అయిపోద్ది. మనకి ఓడబీకి పేపర్ పెట్టడం లేట్ అవుతుంది, వైండింగ్ చేయటం కూడా పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా మనం కాయిల్ చుట్టుకుంటాం కాబట్టి 2 సెట్లు చుట్టుకోవాల్సి ఉంటుంది ఫార్మాల్ మీద. 4 సెట్లు చుట్టేది కాదు, 2 సెట్ల వరకు చుట్టుకోవచ్చు. ఒక్క జాయింట్ వస్తుంది, రన్నింగ్కి ఒక జాయింట్, స్టార్టింగ్కి ఒక జాయింట్ అనమాట. ఆ విధంగా మనం జాయింట్ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనం రన్నింగ్ R4 సెట్ అనమాట. సేమ్ ఫిచ్ కూడా సేమ్ ఫిచ్ సేమ్ వస్తుంది అనమాట. 1 to 6, 1 to 8 సేమ్ వస్తుంది. సింపుల్గా అంటే మనం సింపుల్గా వేళ్లతోనే మనం వైండింగ్ చేయాల్సి ఉంటుంది. వేళ్లతోనే ఒత్తుతూ ఉంటే మనకి స్లాట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం మ్యాక్సిమం ఏదైనా వేళ్లతో ఎక్కించేలాగానే మనం
మన ట్రై చేయాలన్నమాట. వైర్లని ట్రై చేయాలి. వేళ్ళతోనే వైండింగ్ మొత్తం చేసేయాలన్నమాట. చెక్కతో రుద్ది ఇదంతా కంటే సన్న గేజ్ కదా, తెగిపోతూ ఉంటాయి. మోటార్ అయినా సరే లూజ్ ఉంటే వేళ్ళతోనే ట్రై చేయాలి. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది వైండింగ్. వేళ్ళతోనే జరుపుకుంటూ మనం చేసుకోవచ్చు అన్నమాట. మనం ఏదో బదితో ఒత్తి లూజ్ ఉన్న వైండింగ్కి అసలు ఏమీ వాడకూడదు, సింపుల్గా ఎక్కుతుంది అనమాట. ఇప్పుడైతే మనం R2 R4 సెట్ కూడా ఎక్కిస్తున్నాం. R4 కూడా అయిపోయింది. మీకు రన్నింగ్ సింపుల్గా ఎక్కించాను చూడండి. స్టార్టింగ్ కూడా అంతే సింపుల్, దీనికన్నా ఇంకా సింపుల్గా ఉంటుంది అనమాట. రన్నింగ్ కన్నా కూడా సింపుల్గా ఉంటుంది అనమాట. చూడండి మనకి ఎలా ఉంది ఏంటి వీడియో చూడండి, చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చివరి వరకు చూస్తేనే ఫినిషింగ్ కూడా అర్థమవుతుంది. నచ్చిందా నచ్చలేదనేది కూడా కామెంట్ చేయండి. మంచిగా ఉంటే కామెంట్, మంచిగా లేకపోయినా కామెంట్ చేయండి. బాగలేకపోతే కూడా మీరు కామెంట్ పెట్టవచ్చు, బాగా నచ్చలేదని కామెంట్ పెట్టవచ్చు. ఫినిషింగ్ బాగుంటే మాత్రం తప్పనిసరిగా పెట్టండి కామెంట్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం డాక్టర్ టేప్ వేసుకున్నాను. ఎందుకంటే సెట్ విడిపోకుండా డాక్టర్ టేప్ వేసుకున్నాను అనమాట. ఫినిషింగ్ చేసుకొని వైండింగ్ కాయిల్ ఎక్కించాక ఫినిషింగ్ చేసుకొని డాక్టర్ టేప్ వేయడం జరిగింది. చూడండి ఎలా ఉందో ఏంటో మీరు చూడొచ్చు. ఇప్పుడైతే మనం రన్నింగ్ ఎక్కిద్దాం. రన్నింగ్ కూడా మనకి 1 to 6 ఫిచ్ అనమాట. 1 నుంచి 6 తప్పనిసరిగా మనకి ఇవన్నీ ఫిచ్ అనేది మారదన్నమాట. మనకి ఇప్పుడు టర్మ్స్ అన్నీ స్క్రీన్ మీద ఇచ్చాను అనమాట. దీని డీటెయిల్స్ టర్మ్స్ అన్నీ చూడొచ్చు. 36 గేజ్ సన్న గేజ్ వచ్చిందనమాట దీనికి స్టార్టింగు. ఫ్యాన్ కూడా RPM బీభత్సంగా ఉందన్నమాట. 380 టర్మ్స్ చిన్న కాయలు, 260 టర్మ్స్ పెద్ద కాయలు అన్నమాట. మనం మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి చిన్న కాయలు ఇబ్బంది అనిపిస్తే చిన్న కాయల టర్మ్స్ పెద్ద కాయలు వేసుకోవచ్చు, పెద్ద కాయల టర్మ్స్ చిన్న కాయలు వేసుకోవచ్చు. మన ఇష్టం, ఎట్లాగైనా చేసుకోవచ్చు. మనకి సేమ్ మనం అప్పుడు గేజ్ మారదు, ఫిచ్ మారదు, టర్మ్సే మారిపోతాయి అన్నమాట. ఆ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, S1 సెట్ అనమాట. స్టార్టింగ్ సెట్ 1. మనకి సింపుల్గా అంటే సింపుల్గా వేళ్ళ సాయంతోనే మనం సింపుల్గా లూజ్ వైండింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా లూజ్ ఉంటుంది వైండింగు. నేను వీడియో కోసమని సింపుల్గా నీట్గా ఎక్కిస్తున్నాను అనమాట. లేదు అనుకోండి, మనం మామూలుగా వీడియో లేకపోతే ఈ టైం కల్లా కనెక్షన్ కూడా వేసేసేవాళ్ళం. అంత ఫాస్ట్గా చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే లూజ్ వైండింగ్ కాబట్టి. అదే స్పీడ్ వైండింగ్ అయితే మనం అంత స్పీడ్గా, అదే టైట్ వైండింగ్ అయితే అంత స్పీడ్గా చేయలేము. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ సెకండ్ సెట్ వరుసగా 4 సెట్లు కూడా ఉంటాయి. ఇవి కూడా 4 ఉంటాయి అన్నమాట. మనకి స్టార్టింగ్ కూడా 4 ఉంటాయి. సేమ్ ఫిచ్ 1 to 6, 1 to 8 ఫిచ్ అయితే మారదు, సేమ్ ఉంటుంది అన్నమాట. మనకి టర్మ్స్ కూడా స్క్రీన్ మీద ఆల్రెడీ ఇచ్చాం. సన్న గేజ్ అనమాట. మనకి సీలింగ్ ఫ్యాన్కి వచ్చే గేజ్ వచ్చిందనమాట. సేమ్ గేజ్. మనకి రన్నింగ్ ఏమో 33 గేజు, స్టార్టింగ్ ఏమో 36 గేజ్. అంటే మధ్యలో 3 గేజీలు మారినాయి అనమాట. అందుకే ఇది ఫ్యాను సన్న గేజ్ ఇచ్చాడు కాబట్టి స్టార్టింగ్ ఫ్యాన్ RPM కూడా చాలా చక్కగా ఉందన్నమాట. చూడండి, సింపుల్గా మనం అంటే సింపుల్గా లూజ్ ఉంటుంది వైండింగ్. సెకండ్ సెట్ కూడా ఎక్కిస్తున్నాం. స్టార్టింగ్ సెకండ్ సెట్ కూడా ఎక్కిస్తున్నాం అనమాట.
మనమైతే ఫ్రెండ్స్ ఈ స్టేటర్కి మొత్తం మనం నార్మిక్స్ పేపర్ వాడటం జరిగింది. మొత్తం టోటల్గా నార్మిక్స్ పేపర్ వాడాం, 7mm నార్మిక్స్ పేపర్. ఎందుకంటే హీట్ అవ్వకుండా మొత్తం మనకి మంచి, ఎందుకంటే లూజ్ ఉంది కాబట్టి 7mm నార్మిక్స్ వాడామన్నమాట. చాలా చాలా బాగుంది పేపర్ కూడా మనకి సైడ్ సపరేటర్ పేపర్ కూడా అదే పెట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ 3 కాయిల్ 3 సెట్ అనమాట. సేమ్ పిచ్ అనమాట. సేమ్ ఏం మారదు. నేను పదే పదే చెప్తున్నా కూడా బోర్గా ఉంటుంది. అదే నేను వేరే చెప్పాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 1 to 4 రన్నింగ్ పిచ్ అదే, స్టార్టింగ్ పిచ్ అదే. సేమ్ 4 సెట్లు చూపించడం వల్ల లాంగ్ అయిపోయిందనమాట వీడియో. కానీ నేను ఎందుకు చేశానంటే లాంగ్ మీకు అర్థం అవ్వాలని, మీకు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమని వీడియో లాంగ్ అయినా కూడా పర్లేదని చెప్పేసి చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, 4th సెట్ అనమాట. స్టార్టింగ్ 4th సెట్ స్టార్టింగ్ చిన్న కాయలు ఎక్కిస్తున్నాను. మన పేపర్ అయితే ముందే కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే స్పీడ్ అవుతుంది, వర్క్ కూడా చాలా స్పీడ్ అవుతుంది అనమాట. పేపర్ ముందే కట్ చేసుకోవడం వల్ల మనకి వర్క్ తొందరగా అయిపోతుంది, మనకి ఇబ్బంది అనిపించదు అనమాట. చూడండి, ఫార్మాల్ మీద వైర్ చుట్టుకుంటే ఎంత నీట్గా ఉంటుందో వైండింగ్ కూడా అదే నీట్గా ఉంటుంది అనమాట. మనం ఫార్మాల్ మీద చుట్టుకోవాలి వైండింగ్ ఎప్పుడైనా. ఈ ఫ్యాన్ల వరకు ఫార్మాల్ మీద నీట్గా వస్తుంది. మీకు ఎవరికైనా ఫార్మాల్ కావాలి అంటే కామెంట్ పెట్టండి, నేను నెంబర్ ఇస్తాను, వాళ్ళతోని మీరు మాట్లాడుకోవచ్చు, ఫార్మాల్ తీసుకోవచ్చు. టేబుల్ ఫ్యాన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫార్మాల్ మీద మీరు వైర్ చుట్టుకోవచ్చు. ఫార్మాల్ చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, వైండింగ్ అయితే మనం చేసేసాం. ఎలా ఉంది ఏంటి మనం నెక్స్ట్ కనెక్షన్ మనం చూద్దాం అన్నమాట. చూడండి, మీకు నచ్చిందా లేదా, మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. పూర్తిగా చూడండి, ఓకే ఇప్పుడే అయిపోలేదు, పూర్తిగా చూడండి మొత్తం. చూడండి, నేనైతే కనెక్షన్ వైపు సపరేటర్ పేపర్ పెడుతున్నాను. తప్పనిసరిగా ప్రతి ఫ్యాన్కి పెట్టాల్సి ఉంటుందన్నమాట సపరేటర్. ఇది రన్నింగ్ స్టార్టింగ్ కలవకుండా. మనం చూడండి, మనమైతే 4 వైర్లు కనెక్షన్ వచ్చేసింది. 4 వైర్లు 1 స్క్వేర్ వైర్తో 4 వైర్లు తీసుకున్నాం అనమాట. ఎందుకంటే 0.5 వైరు లేదు అందుబాటులో, 1 స్క్వేర్ వేసాను. 1 స్క్వేర్ వల్ల ఇబ్బంది ఏం లేదు, హెవీ ఉంటాయి. 1 స్క్వేర్ వైర్ వేయటం వల్ల ఇబ్బంది ఏమి రాదు. 0.5 వేయటం వల్ల ఇబ్బంది ఏమి రాదు, సరిపోతుంది. చూడండి, 4 వైర్లకి 1mm స్లీవ్లు తొడిగాను. కామన్ వేసుకోవాలన్నమాట రన్నింగ్ స్టార్టింగ్ అనమాట 2 వైర్లు. చూడండి, నేను 4 వైర్లు వేస్తున్నాను, కామన్ వేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ లెఫ్ట్ రైట్ చూసుకోవాలి కదా, బ్లేడ్స్ లెఫ్ట్ తిరిగే ఉంటాయి, రైట్ తిరిగే ఉంటాయి, చూసుకోవాలి. కాబట్టి నేను కామన్ వేయట్లేదు, 4 వైర్లు తీస్తున్నాను అనమాట. 4 వైర్లు ఇప్పుడు మెలిచాను కదా, మనకి 4 వైర్లు కనెక్షన్ ఇచ్చేస్తూ మనం ఒక్కసారి కటింగ్ బ్లేడ్తో వైర్లు అనేవి మెలిసిన వైర్లు టైట్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకున్న తర్వాత మనం కుదిరితే షోల్డరింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే చేస్తాను, వీడియోలో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనం వైర్లు మెలిసేసామన్నమాట. మెల్టింగ్ అనేది వాడలేదు, నేను ఈసారి అల్యూమినియం షోల్డరింగ్ చేస్తున్నాను. ఎందుకంటే 1 స్క్వేర్ వైర్ కాబట్టి వైర్ హీట్ అవుతుందేమో అని చెప్పేసి నేను మెల్టింగ్ చేయలేదన్నమాట.
ఈ హీట్ అయితే మళ్ళీ స్లీవ్ మీద నుంచి అది వైర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది కాబట్టి అందుకని నేను వాడలేదన్నమాట. చూడండి అల్యూమినియం షోల్డరింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనకి షోల్డరింగ్ అనేది చేసుకోవచ్చు. పేస్ట్ పెట్టాలి ఫస్ట్. పేస్ట్ అనేది పెడితే తొందరగా అతుకుతుంది. అయిపోయింది. షోల్డరింగ్ అయితే చేశాను. నేనైతే షోల్డరింగ్ చేశాను. మళ్ళీ ఒకసారి టైట్ వేసుకుంటున్నాను. వైర్లు కూడా కొసలే షోల్డరింగ్ చేశాను అనమాట. ఎందుకంటే లూజ్ కనెక్షన్ అనేది రాకుండా నేను షోల్డరింగ్ చేయడం జరిగిందనమాట. చూడండి 3 mm స్లీవ్ ముక్కలు కట్ చేసుకున్నాను. 4 కట్ చేసుకొని వైర్ ముక్కలు వేసుకున్నాను. వైర్ ముక్కలు వేసుకొని వీటికి మళ్ళీ మనం జాయింట్ల దగ్గర 6 mm స్లీవ్ అనేది వాడాల్సి ఉంటుంది. 6 mm స్లీవ్ జాయింట్లకు వేసుకుంటే అవి హీట్ అవ్వవు అనమాట. హెచ్ క్లాస్ స్లీవ్ వాడాను. జాయింట్లు అనేది మనం తాడు కట్టినా కూడా, దారం కట్టినా కూడా హీట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. చూడొచ్చు మనమైతే కనెక్షన్ కూడా వేసాము. దారం కట్టుకుందాం. మొత్తం ఫినిషింగ్ దారం అనేది వేసేద్దాం అన్నమాట. మొత్తం దారం వేసుకున్న తర్వాత మనం ఫిట్టింగ్ ఎలా చేయాలో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ దారం చూడండి, మనకి ఈ దారం అయితే మెత్తగా కూలర్ వైండింగ్కి వేస్తారు కదా, అదే దారం వేసాను అనమాట. మెత్తగా ఉంది, చాలా గట్టిగా ఉందన్నమాట. మనకి కూలర్స్ కూడా అదే దారం వేస్తారు. మనకి చూడండి, మనం వరుసగా దారం వేసుకోవాలి. దారం వేసుకున్న తర్వాత మనకి టైట్ ఫస్ట్ నేనైతే ఫ్రెండ్స్ దారం తీస్తాను, టైట్గా గుంజను. ఎందుకంటే టైట్గా ఉంచటం వల్ల మనకి సపరేటర్ పేపర్ అనేది లేసి వస్తూ ఉంటుంది. ఫస్ట్ అక్కడక్కడ వేస్తే అది ఎటు కదలకుండా అట్లానే ఉంటుంది అనమాట, నార్మల్గా గుంజటం వల్ల. చూడండి మనమైతే దారం వేసేసాము. ఫినిషింగ్ మొత్తం అయిపోయిందనమాట. చూడండి ఎలా ఉంది ఏంటి, ఆ ఫినిషింగ్ నచ్చిందా లేదా మీకోసమే కెమెరా దగ్గరకు చూపిస్తున్నాను అనమాట. వీడియోలో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ పెట్టండి. మీకు మనం చేసిన వైండింగ్ విధానం నచ్చితే మాత్రం తప్పనిసరిగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అందరు చూస్తున్నారు, లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేయకపోవటం వల్ల మాకు కూడా వైండింగ్ మీద ఇంట్రెస్ట్ పోతుందన్నమాట. వైండింగ్ వీడియోలు నచ్చట్లేదని మేము కూడా భావిస్తున్నాం. చూడండి వైండింగ్ అయితే అయిపోయింది. మనకి యామ్స్ ఇవన్నీ చూపిస్తున్నాను నేను. యామ్స్ ఇవన్నీ రాసి ఉన్నాయి అన్నమాట. కంపెనీ వాడు మెన్షన్ చేశాడు. సరే ఫ్రెండ్స్, మనమైతే ఈ ఫస్ట్ ఇది చిప్ అనేది లోతుగా ఉంటుంది, అందులో కోర్ దిగ్గొట్టుకోవాలన్నమాట. మనం కోర్ అనేది ఫస్ట్ దిగ్గొట్టుకున్న తర్వాత మనకి వెనక రూటర్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి దీనికైతే కేబుల్ కూడా ఇచ్చాడు, మొత్తం వాళ్ళ కస్టమర్ కేబుల్తో సహా ఇచ్చాడు అనమాట. సరే ఇప్పుడైతే మనం ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బల్ల మీద పెట్టేసుకొని సమాంతరంగా కోరు కూడా సమాంతరంగా దించుకోవాలన్నమాట. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ దించుకోవడం వల్ల మనకి రూటర్ అనేది పట్టేస్తుంది అనమాట. వన్ సైడ్ రాసుకపోయి అక్కడ స్లాట్లు ఖరాబ్ అయ్యి ఈ విధంగా ఉంటుంది అనమాట. అందుకనే మనం సమాంతరంగా ఎంత వీలుంటే చిన్నగా ఒక షాఫ్ట్ తీసుకొని కొట్టాలన్నమాట. చూడండి నేనైతే ఎంత సింపుల్గా, ఎక్కువగా గట్టిగా కొట్టకుండా సింపుల్గా దించుకోవాలన్నమాట కోరు. ఎందుకంటే ఒక వైపు దిగిందంటే ఎక్స్ట్రా, రెండో వైపు దిగదు, అది కరెక్ట్గా కూర్చోదు. మళ్ళీ ఓడదీయాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది. వైండింగ్కి తగులుద్దేమన్న భయం ఎక్కువగా ఉంటుంది. భయం కాదు, తగులుతుంది. వెనక నుంచి మనం కొట్టేది కనిపించదు కాబట్టి తగులుతుంది అనమాట. అందుకనే ముందుగానే జాగ్రత్తగా కోర్ అనేది సమాంతరంగా పెట్టేసి
మనం ఒక షాఫ్ట్ సాయంతో కొట్టాలన్నమాట. చిన్నగా కొడుతూ ఉంటే మనకి సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇప్పుడు మనం వెనక చిప్ ఉంటుంది కదా, మన రూటరు వెనక చిప్ప ఉంటుంది కదా, అవి దించాల్సి ఉంటుంది. చూడండి, ఇది మనకి ఆల్ట్రేషన్ అనమాట. అది ఆల్ట్రేషన్ సైడ్ వచ్చేలాగా చూసుకొని మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వైర్లు కూడా మనకి కనెక్షన్ వైపు బయటికి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బార్ ఉంటే అందుతాయి, బార్ లేకపోతే అందవు. లెంత్ ఎక్కువగా ఉంటే మంచిగా ఉంటుంది వైర్లు. మనం ఒక్కోసారి కనెక్షన్ వేసేటప్పుడు లెంత్ పెట్టకుండా కూడా ఉండొచ్చు. కొంతమంది పెట్టరు, కింద పెడతారు, వైర్ లెంత్ ఎక్కువ బెటర్ అనమాట. సరే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడైతే మనం సమాంతరంగా దిగ్గొట్టుకోవాలి. మనకి 4 బాడీ స్క్రూలు సమానంగా వచ్చేలాగా చూసుకొని టైట్ వేసుకోవాలన్నమాట. బాడీ స్క్రూలు కలవకపోతే 4 ఉంటాయి, 4 బాడీ స్క్రూలు టైట్ వేసుకోవాలి. ఎందుకంటే బేరింగ్లు అనేవి లూజ్ ఉంటే రూటర్ పట్టేస్తూ ఉంటుంది లోపల. చూడొచ్చు కదా, లోపల రూటర్ ఫ్రీగా తిరుగుతుంది. మనం బాడీ స్క్రూలే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం టైట్ వేసాం, స్కిప్ చేసామన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనం టెస్ట్ చేస్తున్నాం. చూడండి ఎంత స్పీడ్ ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు అయితే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేసి. మీరు సబ్స్క్రైబ్, మెసేజ్, మళ్ళీ కామెంట్ చేయటం వల్ల మనం మరిన్ని వీడియోలు చేయగలుగుతాం.